హాయ్ ఆల్, వెల్కమ్ టు సహస్ర ట్రెడిషన్. ఈరోజైతే నేను మీ ముందుకి చాలా మంచి మంచి శారీస్తో వచ్చానండి. అన్ని పట్టు గద్వాల్ అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అండ్ కొన్ని బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఫినిష్ అయ్యాయి. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బ్యూటిఫుల్ శారీస్ చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి కంచిపట్టు శారీ అండి. ఇది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ముందు మీకు శారీ చూపిస్తాను. శారీ వచ్చేసి డార్క్ పర్పుల్కి పీచ్ కలర్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్, చాలా యూనిక్గా ఉంది. సో శారీ పైన ఉన్న బూటీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి పళ్ళు పాట. బ్లౌజ్ సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ మగ్గం వర్క్ చేసాము. సో మరి వర్క్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో అంతా జర్దోజీ యూజ్ చేసాము. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కరువు ఇచ్చాము, యాక్చువల్లీ స్ట్రైట్ బార్డర్ కాకుండా. అండ్ మీకు శారీలో ఏదైతే బూటీ ఉందో పీకాక్స్, అది మనకి ఇక్కడ ఒక బ్లౌజ్ హ్యాండ్ పైన ఇచ్చాము. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. కాంబినేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కూడా ప్యూర్ కంచిపట్టు శారీ అనేది. చాలా పెద్ద బార్డర్ అండ్ లేటెస్ట్గా వస్తున్నాయి ఇప్పుడు ఈ బార్డర్స్. కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్. మీకు ఇది జ్యువెల్ షేడ్ కాబట్టి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో బార్డర్ వచ్చేసి మాత్రం చాలా పెద్ద బార్డర్ అండి. ఇది అప్పర్ సైడ్ స్మాల్ బార్డర్, బట్ కింద మాత్రం చాలా పెద్ద బార్డర్. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. మీకు పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్ తీసుకొని మగ్గం వర్క్ చేస్తే బాగుంటుంది. ఇది ఫినిష్ అయ్యాక నేను మళ్ళీ వీడియో చేస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ప్యూర్ కంచిపట్టు శారీ అండి. బాటిల్ గ్రీన్కి డార్క్ పింక్ కలర్, లైక్ రెడ్ అండ్ పింక్ మిక్స్ లాగా ఉంది. సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బ్రైట్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సో మీకు శారీ అంతా ఇలా బూటీ వచ్చింది. పళ్ళు పాట, బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ పింక్కి బార్డర్ వచ్చింది. సో దీనికి కూడా లైట్గా మగ్గం వర్క్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. శారీ అంతా మీకు ఇలా ఉంటుంది. శారీ వచ్చేసి ప్యూర్ బెనారస్ శారీ అండి. ఇది మొత్తం అంతా ఆల్ ఓవర్ ఉంటుంది. సో ఇది కలర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. డార్క్ వైన్ కలర్, పర్పుల్ అండ్ వైన్ మిక్స్ లాగా ఉంది. సో శారీ అంతా ఇలా వస్తుంది మీకు. ఇది వచ్చేసి పళ్ళు పాట. ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ స్మాల్ బార్డర్ వస్తుంది. సో మనం దీనికి కూడా లైట్గా వర్క్ చేసుకుంటే ఇంకా గ్రాండ్గా ఉంటుంది. కలర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది యాక్చువల్లీ వైట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, డయబుల్ ఉంటుంది. సో మనము మన చాయిస్ ఆఫ్ కలర్ మనం డైయింగ్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి నారాయణపేట్ పట్టు శారీ అండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ పర్పుల్ కలరు. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో ఇది చాలా వైబ్రెంట్ కలర్ అండి. ఇది కలర్ చూస్తేనే చాలా వైబ్రేషన్, చాలా బాగుంది ఇది. సో ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట. బ్లౌజ్ వచ్చేసి మొత్తం అంతా చెక్స్ ఇలా ఇచ్చారు. సో దీనికి మనం మగ్గం వర్క్ మ్యాండేటరీ అయితే కాదు. సో మన చాయిస్. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి. ఇది నారాయణపేట పట్టులోనే ఇంకొక శారీ అండి, ఇంకో కలర్ కాంబినేషన్ ఇది. సో సీ గ్రీన్కి డార్క్ సీ గ్రీన్కి ఇది కూడా పర్పుల్. ఇది మొత్తం అంతా ఓపెన్ చేయట్లేదు, సేమ్ ఇంతకుముందు శారీ లాగే ఉంది. సో కలర్ కాంబినేషన్ మాత్రం ఇది. నెక్స్ట్ శారీ వచ్చేసి బెనారస్ శారీ అండి. ఇది డార్క్ కలర్ ఇది కూడా. సో మీకు ఇది వితౌట్ బార్డర్ ఉంటుంది, అంతా కూడా ఇలా బూటీ వచ్చి అండ్ లైన్స్ ఆల్ ఓవర్ కూడా లైన్స్ వచ్చాయి. దీని బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో. కాంబినేషన్ చాలా బాగుంది, పర్పుల్కి మస్టర్డ్ ఎల్లో. సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇది కూడా వైట్ ఫ్యాబ్రిక్ డయబుల్ అండి ఇది. సో మనకి మన చాయిస్, కలర్ కాంబినేషన్ మన చాయిస్.
ఎనీ కలర్ పాసిబుల్. స్టార్ట్. ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి. ఇది జూట్ సిల్క్, దీనికి పైతాని బార్డర్ వచ్చింది. కలర్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. కలర్ లైట్ పీచ్ కలర్. సో మీకు శారీ అంతా కూడా ఇలా బూటీ వస్తుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. సో చిన్న ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. శారీ అయితే చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది. ఈ శారీ ఇంతకుముందు వీడియోలో చూపించానండి నేను, కూరపట్టు శారీ. సో ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్, ఆర్గంజా కానీ చాలా సాఫ్ట్ ఉంటుంది. బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది. దీనికి బ్లౌజ్, దీంట్లోనే బ్లౌజ్ ఇలా బుట్టీస్తో వచ్చింది. సో దీనికి సింపుల్ ప్యాటర్న్ ఇచ్చాము, పోట్లీ బటన్స్ హ్యాండ్స్కి. స్టార్ట్. ఈ శారీ వచ్చేసి ప్యూర్ గద్వాల్ శారీ అండి. లైట్ పీచ్ కలర్కి పర్పుల్ అండ్ మళ్ళీ గ్రీన్ కలర్తో ఎడ్జ్ బార్డర్ ఇచ్చారు. చాలా గ్రాండ్గా ఉంది. సో దీనికి మగ్గం వర్క్, నెక్ అంతా కూడా జర్దోజీ అండ్ బీడ్స్ యూజ్ చేసాము అండ్ పర్ల్ వర్క్ కూడా ఉంది. అండ్ టాజిల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ కింద ఒక లైన్, 2 లైన్స్ ఇచ్చాము. శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. పర్పస్ బ్లౌజ్ అండి. యాక్చువల్లీ మనం ఇంతకుముందు వీడియోలో ఒక మల్టీపర్పస్ బ్లౌజ్ చూపించాం కదా. సో అది చూసి మనకి ఇంకొకరు ఆర్డర్ చేశారు. సో వాళ్ళకి కొంచెం బ్లూ కలర్ ఎక్కువ కావాలని చెప్పి అడిగారు. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మన కలర్ చాయిస్ అండ్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ యూజ్ చేసాం. సో మెనీ శారీస్కి అయితే యూజ్ అవుతుంది. సో ఈ బ్లౌజ్ వచ్చేసి 42 సైజ్ అండి. సో ఇది లైక్ ఇంతకుముందు నేను చూపించిన పర్పుల్ శారీకి ఇలా ఈ కైండ్ ఆఫ్ శారీస్ లైక్ డార్క్ కలర్ శారీస్ కూడా చాలా బాగుంటుంది ఇది. సో మెనీ శారీస్కి అయితే వర్క్ అవుతుందండి. సో ప్రతి ఒక్కరికి ఒక బ్లౌజ్ ఉండడం మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ శారీ వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ అండి. ఇది కొంచెం పెద్దవాళ్ళ శారీ. సో సెల్ఫ్ బ్లౌజ్ అండ్ సెల్ఫ్ డిజైన్, అంటే డిజైన్ ఇలా సింపుల్గా ఇచ్చాము. అంతా నెక్ లైన్ అంతా ఇలా వస్తుంది. హ్యాండ్కి చిన్న డిజైన్ ఇచ్చాము. బార్డర్ కూడా పెద్ద బార్డర్. సో కలర్ అయితే చాలా డీసెంట్గా ఉంది. ఈ శారీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించానండి, నారాయణపేట శారీ, పైతాని శారీ. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్గా బూటీస్ ఇచ్చాము. వీ లైన్, వీ షేప్ నెక్ లైన్ ఇచ్చాము. సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలా సింపుల్ వర్క్, ఫ్రంట్ కూడా వీ నెక్. నెక్స్ట్ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి. ఇది బూటీ చాలా నీట్గా ఉంది, డ్రాప్ షేప్లో ఇచ్చారు బూటీ. సో ఇది వచ్చేసి శారీ రెడీ టు డిస్పాచ్ ఉందండి. ఇది డార్క్ పింక్ కలర్. బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా బూటీస్తో వచ్చింది. సో ఇది లైక్ హాఫ్ శారీస్ కూడా చాలా బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్స్ కూడా వర్కౌట్ అవుతుంది. సో శారీ కలర్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. సో ఇది బ్లౌజ్. స్టార్ట్. ఇది ప్యూర్ గద్వాల్ శారీ అండి. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను ఈ శారీ. స్కై బ్లూకి డార్క్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది. సో దీంట్లో బ్లౌజ్కి ఆల్రెడీ బూటీ వచ్చింది కాబట్టి దీనికి ఇంకా మగ్గం వర్క్ అది ఏం వేయలేదు. సో సింపుల్ బ్లౌజ్ ప్యాటర్న్తో ఇలా స్టిచ్ చేసాము. స్టార్ట్. ఇంకొక సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నాను అండి. సో కొన్ని శారీస్కి మగ్గం వర్క్ వేయాలా వద్దా అని అలా డైలమాలో ఉంటుంది. సో అలాంటప్పుడు చాలా సింపుల్ మగ్గం వర్క్ వేస్తాము. సో కొంచెం శారీకి గ్రాండ్ లుక్ వస్తుంది. చాలా సింపుల్గా నెక్ లైన్ అండ్ హ్యాండ్స్కి చిన్న 3 లైన్స్ ఇలా బీడ్స్తో ఇచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది, సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా వచ్చేసి మల్టీపర్పస్ బ్లౌజ్ అండి. చికెన్ కర్రీ వర్క్తోని ఇలా కట్ వర్క్ వచ్చింది అండ్ చికెన్ కర్రీ వర్క్. ఇది 32 సైజ్ అవైలబుల్ ఉంది, 32 to 34 సైజ్ రెడీ టు డిస్పాచ్. చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది, విత్ కప్స్ ఉంది. సో ఎవరైనా కావాలంటే వాట్సాప్లో పింక్ చేయండి. ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపిస్తున్నానండి. ఇది మీకు కలంకారీ శారీ విత్ కంచి బార్డరు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, మస్టర్డ్ ఎల్లో విత్ మెరూన్. ఇది ఆల్మోస్ట్ 15 ఇంచెస్ ఉంటుంది బార్డర్ లెంత్. చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే. సో మనకి ఇది ఈవెన్ హాఫ్ శారీస్కి కూడా చాలా బాగుంటుంది, గ్రాండ్గా కావాలనుకునే వాళ్ళు. హాఫ్ శారీస్ శారీ అంతా మీకు ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ శారీ బార్డర్ ఇచ్చారు. సో దీనికి కూడా ఒకవేళ శారీ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే కొంచెం లైట్గా మగ్గం వర్క్ చేస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది. సో శారీ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి, క్వాలిటీ అయితే.
ఈ శారీస్ ప్రైజెస్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పింగ్ చేయండి. సో నేను మీకు డీటెయిల్స్ అండ్ కలర్స్ అవైలబుల్ ఉన్నవి పంపిస్తాను. స్టార్ట్. ఒకటి సింపుల్ కోటా శారీ అండి, ఆర్గంజా కోటా, ప్యూర్ కోటా కాదు, దానికి ఇమిటేషన్. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. లైట్ గ్రీన్కి మెరూన్, డార్క్ మెరూన్ బార్డర్ వచ్చింది. సో ఇది వచ్చి మీకు పళ్ళు పాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న బూటీస్ ఇచ్చారు. సో వీటిలో కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయండి. స్టార్ట్. ఇంకా ఇవి సింపుల్ ప్యాటర్న్ బ్లౌజెస్ అండి, వేరే వేరే శారీస్ కోసం చేసాము. సో ఇది మీకు హ్యాండ్స్ డిజైన్స్ యూజ్ అవుతాయని చెప్పి చెప్తున్నాను. సో ఇలా హ్యాండ్కి ఇలా చిన్నగా ఎడ్జ్లో ఇలా ఇచ్చాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కీబోర్డ్, ఒక బ్లౌజ్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండ్ బార్డర్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చాము. సో మీకు డిఫరెంట్ లుక్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఇలా పాట్ నెక్. ఇది వచ్చేసి 2 లేయర్స్ హ్యాండ్స్ ఇచ్చాము. సో ఇది శారీ కలర్ ఉంటుంది, సో దానికి మ్యాచింగ్ అలా ఇచ్చాము. సో ఇది కూడా వెనకాల వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో ఇలా సింపుల్ శారీస్ అయినా సరే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా చేయించుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఇవ్వండి. ఇంకా లెహెంగాస్ ఉన్నాయి. యాక్చువల్లీ వీడియో లెంతీ అయిపోతుంది, సో నేను నెక్స్ట్ వీడియోలో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెహెంగాస్ చాలా బ్యూటిఫుల్ లెహెంగాస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.